నాకు ఇక్కడ కొంచెం ఎందుకో డిసప్పాయింటింగ్ అనిపించింది, ఎందుకంటే వీరు క్లెయిమ్ చేస్తున్న ఫిగర్స్ ఏమో 150+ ఉన్నాయి, కాకపోతే వచ్చే ఫిగర్స్ ఏమో 100 లోపే ఉన్నాయి. అంటే బ్యాటరీస్ని ఇలా మనం బయటకైతే తీసుకోవచ్చు. ఓలా స్కూటర్స్లో ఎలా అయితే ఉంటుందో సో అలా మనం ఈ స్కూటర్ యొక్క యాక్సిలరేటర్ని రివర్స్లో ఇస్తే మనకి ఈ స్కూటర్ అనేది రివర్స్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ చేసేటప్పుడు నేనైతే స్కూటర్తో అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు. ఈ స్పీడ్లో హ్యాండిల్ కొంచెం షేక్ అవుతుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుంది హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్. హీరో మోటోకార్ప్ నుండి లభించే ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట ఇది. ఇంతకు ముందు వరకు హీరో వీదా అనేది మనకి కేవలం ఢిల్లీ, జైపూర్ అండ్ బెంగళూరు సిటీస్లోనే అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు ఫైనల్గా హీరో వీదా హైదరాబాద్ కూడా రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు గీతా ఆటోమొబైల్స్. మనం అడగగానే స్కూటర్ అయితే మనకి రివ్యూకి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ షోరూమ్ వచ్చేసరికి హైదరాబాద్ నుండి మేడ్చల్ రూట్లో సుచిత్రాలోనైతే ఉందన్నమాట. ఎవరైతే స్కూటర్ని తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడికి వచ్చి మీరైతే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. సో ఈ స్కూటర్ యొక్క వాకర్ అండ్ రివ్యూ ఆల్రెడీ నేను ఆటో ఎక్స్పోలోనైతే చేసేసాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మిస్ అంటే ఒకసారి ఖచ్చితంగా చూసేయండి. సో ఈ వీడియోలో ఈ స్కూటర్ని మనం టెస్ట్ రైడ్ చేద్దాము. టెస్ట్ రైడ్ కన్నా ముందు దీని ప్రైసింగ్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఈ స్కూటర్ వచ్చేసరికి మొత్తంగా మనకి 2 వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంది. వీదా V1+ అండ్ వీదా V1 Pro అన్నమాట. ఇది టాప్ ఎండ్ వేరియంట్, ప్రో వేరియంట్. సో టెస్ట్ రైడ్ చేస్తూ మిగతా డీటెయిల్స్ అనేవి మనం అయితే మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, ఇదే అన్నమాట వీదా V1 ఎలక్ట్రిక్ స్కూటర్. అయితే చెప్పాను కదా దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయని. ఇది టాప్ ఎండ్ వేరియంట్ అన్నమాట, వీదా V1 Pro. దీని లో ఎండ్ వేరియంట్ వచ్చేసరికి వీదా V1+ అన్నమాట. రెండుట్లో మీకు బ్యాటరీ కెపాసిటీ పరంగా చిన్న చేంజ్ అయితే చూడడానికి అయితే కనిపిస్తుంది. సో ఈ టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి మీకు 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, ఆరెంజ్, రెడ్ అండ్ వైట్ అన్నమాట. వీదా V1+ ఏదైతే ఉందో అది మీకు ఓన్లీ వైట్ అండ్ రెడ్ కలర్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి బ్యాటరీస్ అని చెప్పాను కదా. ఇప్పుడు బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే మనం ఓపెన్ చేద్దాము. ఇది మొత్తంగా మనకి కీలెస్ ఎంట్రీతో లభిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీ అయితే. సో బూట్ను ఓపెన్ చేయడానికి ఇక్కడ 2 బటన్స్ అయితే ఇచ్చారు. ఈ కింది బటన్ని మనం అయితే ప్రెస్ చేస్తే మనకి బూట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇదనమాట ఈ వీదా V1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క బూట్ అయితే. ఇక్కడ మనకి 26 లీటర్స్ బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. ఈజీగా ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ని అయితే మనం ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మొత్తంగా కస్టమైజబుల్ అనమాట. ఇది మొత్తాన్ని మనం తీసేసి మనం సింగిల్ సీట్తో కూడా నడుపుకోవచ్చు. అండ్ వెనకాల మనకి ఇష్టం ఉన్నట్టు కస్టమైజబుల్ అయితే చేసుకోవచ్చు. మనకి బ్యాటరీస్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. బ్యాటరీస్ ఓపెన్ చేయడానికి ఇది కీ ఫాబ్ అనమాట. సో ఇక్కడ నుండి మనం ఇలా తిప్పేస్తే బ్యాటరీస్ అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకి రిమూవబుల్ బ్యాటరీస్ అనమాట. అంటే బ్యాటరీస్ని ఇలా మనం బయటకైతే తీసుకోవచ్చు. సో ఇది వీదా V1 Pro కాబట్టి దీంట్లో మీకు 3.94 kWh బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది. అదే మీకు వీదా V1+లో అయితే 3.44 kWh బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది. రెండు కలిపి అనమాట. సో వీదా V1 Proలో ఈ ఒక్కో బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి మనకి 1.97 kWh అనమాట. సో ఈ బ్యాటరీ ప్యాక్స్ని మీరు 3 విధాలుగానైతే ఛార్జ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ తీసి మీ ఇంటికి తీసుకెళ్ళి సో వీరిచ్చే ఛార్జర్తో అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. లేదు మీ బేస్మెంట్లోనే మీకు ఛార్జర్ అవైలబుల్గా ఉంది అనుకుంటే వీరు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఛార్జర్ని అటాచ్ చేసి మీరైతే ఈ స్కూటర్కే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదంటే ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. వీదా వారి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి మీరు ఈ స్కూటర్ని గంటలోనే 0 to 80% అనేది ఛార్జ్ అయితే చేయవచ్చు అనమాట. సో బూట్ని అయితే క్లోజ్ చేసేద్దాము. మొత్తంగా మనకి వీదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో లభించే 3.94 kWh బ్యాటరీ ప్యాక్తో వీరు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసరికి 165 కిలోమీటర్లు. కాకపోతే మీకు రియల్ రేంజ్ కేవలం 95 కిలోమీటర్లే లభిస్తుంది. దీని లో ఎండ్ వేరియంట్ వీదా V1+ ఏదైతే ఉందో దాంట్లో మీకు 3.4 kWh బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. దాంతో వీరు క్లెయిమ్ చేసే రేంజ్ వచ్చేసరికి 143 కిలోమీటర్స్. కాకపోతే మీకు రియల్ రేంజ్ వచ్చేసరికి కేవలం 85 కిలోమీటర్స్ లభిస్తుంది. సో నాకు ఇక్కడ కొంచెం ఎందుకో డిసప్పాయింటింగ్ అనిపించింది, ఎందుకంటే వీరు క్లెయిమ్ చేస్తున్న ఫిగర్స్ ఏమో 150+ ఉన్నాయి, కాకపోతే వచ్చే ఫిగర్స్ ఏమో 100 లోపే ఉన్నాయి. ప్రైజెస్ మాత్రం ఆకాశాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. వీదా V1+ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో దాని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,45,000. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,59,000. ఇది మనకు ఆన్ రోడ్కి వచ్చేసరికి మనకి 1,72,000 వరకు పడుతుంది. కానీ రేంజ్ వచ్చేసరికి కేవలం 95 కిలోమీటర్లే ఉంది. ఓకే, పర్ఫార్మెన్స్ బాగుంటే మనకి రేంజ్ తక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఏతర్ స్కూటర్స్ కూడా మనకి ఇంచుమించు ఇదే ప్రైస్ సెగ్మెంట్లోనే అయితే లభిస్తాయి. మరి చూద్దాము. ప్రైస్ పరంగా ఇదైతే నన్ను అంత ఇంప్రెస్ చేయలేదు, కానీ పర్ఫార్మెన్స్
పరంగా ఏమైనా ఇంప్రెస్ చేస్తుందో లేదో ఇప్పుడైతే మనం చూసేద్దాము. ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ వీదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీ ఫాబ్ అయితే. ఇది మొత్తంగా మనకి కీలెస్ ఎంట్రీతో అనేది లభిస్తుంది. ఈ సస్పెన్షన్ కానీ బ్రేక్స్ కానీ ఇవన్నీ నేను వాక్ అరౌండ్ వీడియోలో అయితే కవర్ చేసేసాను. మిస్ అయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు ఈ స్కూటర్ని అయితే మనం రైడ్ చేద్దాము. రైడ్ చేస్తూ దీని ఫీల్ ఎలా ఉందో మనం అయితే తెలుసుకుందాము. సో స్కూటర్ పైకి అయితే నేను ఎక్కేసాను. లెగ్ స్పేస్ డీసెంట్గానే లభిస్తుంది. స్కూటర్ని ఆన్ చేయడానికి కీ ఫాబ్ అయితే మీ దగ్గర ఉండాలి. ఇక్కడ మనకి 2 బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బటన్ ఆన్ చేస్తే స్కూటర్ ఆన్ అవుతుంది, కింద బటన్ ఆన్ చేస్తే మనకి బూట్ అయితే ఓపెన్ అవుతుంది. సో స్కూటర్ అయితే మనకి ఇలానైతే ఆన్ అవడం జరుగుతుంది. ఇక్కడ నేను 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయని చెప్పాను కదా, 2 బ్యాటరీ ప్యాక్స్ యొక్క బ్యాటరీ పర్సంటేజ్ అయితే ఇక్కడైతే మనకి చూపించడం జరుగుతుంది. సో నేను రేంజ్ ఈకో మోడ్లో 95 అని చెప్పాను కదా, ఇక్కడ మనకి ప్రస్తుతం 99 అయితే చూపిస్తుంది. సో ఇక డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాము. కీ ఫాబ్ నేనైతే నా పాకెట్లోనైతే పెట్టేసుకుంటాను. డిస్ప్లే గురించి మాట్లాడుకునే ముందు బటన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇక్కడ పైన మనకి పాస్ లైట్ ఉంది. ఇక్కడ ఈ డిస్ప్లేని యాక్సెస్ చేయడానికి ఇక్కడ బటన్స్ అయితే ఇచ్చారు. ఇది మనకి పార్కింగ్ ఇండికేటర్స్ అనమాట. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి 4 ఇండికేటర్స్ అనేవి ఆన్ అవుతాయి. ఇక్కడ మనకి ఇండికేటర్ బటన్ ఉంది, ఇక్కడ హార్న్ బటన్ ఉంది, అండ్ ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ మనకి మోడ్ బటన్ ఉంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి రైడింగ్ మోడ్స్ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇది మోటార్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. అండ్ ఇది మనకి SOS బటన్. దీంతో మనకి మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా లభిస్తుంది. ఆ మొబైల్ యాప్లో మనము ఏదైనా 3 ఎమర్జెన్సీ నెంబర్స్ ఇచ్చేస్తే మనకి ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉండి ఈ బటన్ని కనుక మనం ప్రెస్ చేస్తే ఆ 3 నంబర్స్కి మెసేజెస్ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి పార్కింగ్ అండ్ రివర్స్ మోడ్ బటన్ అనమాట. సో ఇప్పుడు ఒకసారి రివర్స్ మోడ్ ఎలా వర్క్ అవుతుందో మీకైతే చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ స్కూటర్ని అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది. ఆన్ చేయడానికి ఏదైనా ఒక బ్రేక్ని ప్రెస్ చేసి ఈ బటన్ని ఒక 2-3 సెకండ్స్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి మోటార్ అయితే ఆన్ అవ్వడం జరుగుతుంది. అండ్ బ్రేక్ని ప్రెస్ చేసి పార్కింగ్ బటన్ని ఒక 3 సెకండ్స్ ప్రెస్ చేస్తే మనకి స్కూటర్ రివర్స్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో రివర్స్ మోడ్ని యాక్సెస్ చేయడానికి మనమైతే యాక్సలరేటర్ ఇలా ఇవ్వకూడదు, రివర్స్లోనే అయితే ఇవ్వాలి. ఓలా స్కూటర్స్లో ఎలా అయితే ఉంటుందో సో అలా మనం ఈ స్కూటర్ యొక్క యాక్సలరేటర్ని రివర్స్లో ఇస్తే మనకి స్కూటర్ అనేది రివర్స్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ దీన్ని ఎగ్జిట్ చేయాలంటే మళ్ళీ బ్రేక్ని ప్రెస్ చేసి ఈ బటన్ ఒక 2 సెకండ్స్ ఇలా హోల్డ్ చేస్తే మనకి రివర్స్ మోడ్ అనేది ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. ఈ రివర్స్ మోడ్ని మీరు టచ్ స్క్రీన్ నుండి కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ P అనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్లోకి అనేది వెళ్ళిపోతుంది. సో దాని కింద క్రూజ్ కంట్రోల్ బటన్ ఉంది, దాని కింద మోటార్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఈ స్కూటర్లో మీకు క్రూజ్ కంట్రోల్ కూడా లభిస్తుంది. అది ఎలా వర్క్ అవుతుందో ఇంకా సేపట్లోనైతే నేను చూపిస్తాను. ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి టెంపరేచర్ చూపిస్తుంది, టైం చూపిస్తుంది, అండ్ ఇక్కడ మనకి ఈ డేట్, ఓడోమీటరు అండ్ ట్రిప్ మీటర్, యావరేజ్ స్పీడు, సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే మీకు చూపించడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి 10x10 నావిగేషన్ కూడా ఉంది. 10x10 నావిగేషన్ యాక్సెస్ చేయాలంటే మీరు యాప్లోనైతే లాగిన్ అయ్యి యాప్ నుండి అయితే మీరు 10x10 నావిగేషన్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇక సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే ఇక సెట్టింగ్స్లోకి వచ్చేస్తే ఫస్ట్ మనకి డిస్ప్లే సెట్టింగ్స్ ఉంది. ఇక్కడ డే టు డే టైము ఇవన్నీ థీమ్స్ మనమైతే ఇక్కడ నుండి అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కనెక్ట్ అనమాట. ఇక్కడ మీరు వైఫైని ఆన్ చేసి మీ మొబైల్ యాప్ త్రూ ఈ స్కూటర్ని అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మై స్కూటర్ ఆప్షన్ అయితే ఉంది, చూసారా టచ్ కొంచెం ల్యాగ్గా ఉంది. సో మై స్కూటర్లో మీకు ఇక్కడ సౌండ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ బ్యాటరీ యొక్క వోల్టేజ్ అయితే చూస్తుంది. ఇక్కడ నుండి మీరు యాప్ త్రూ దీంట్లో మీరు డ్రైవింగ్ లైసెన్స్, RC ఇవన్నీ అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎబోట్ అయితే ఉంది. సో మీకు పెద్దగా ఫ్యాన్సీ ఫీచర్స్ అయితే ఏం లేవు ఇక్కడ డిస్ప్లేలో, ఒక నార్మల్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. సో మోటార్ ఆఫ్ ఉంది. ఇప్పుడు మోటార్ని ఆన్ చేద్దాము. ఆన్ చేసి స్కూటర్ యొక్క రైడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో మోటార్ అయితే ఆన్ అయిపోయింది. ఇక్కడ మోటార్ ఆన్ అని చూపిస్తుంది. సో ఈ బటన్స్ ఉన్నాయి కదా, సో ఈ యావరేజ్ స్పీడ్ వీటన్నిటిని ఈ బటన్స్తోనైతే మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా వీదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రైడ్ని అయితే మనం స్టార్ట్ చేద్దాము. సైడ్ మిరర్స్ ఒకసారి అడ్జస్ట్ చేసుకుందాము. డన్. రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈకో మోడ్లో ఉన్నాం. ఫ్రెండ్స్, హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రస్తుతం నేను NH44 హైవే పైన ఈకో మోడ్లోనైతే నడుపుతున్నాను. సో చూసుకోవచ్చు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. కాకపోతే ఈ డిస్ప్లే నాకు కొంచెం డల్గా ఉన్నట్టు అనిపించింది. పీక్ బ్రైట్నెస్లో పెట్టాను. ఇప్పుడు నేను బ్రైట్నెస్ ఇంకా ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇండికేటర్ ఆన్ చేశాను అనుకోండి, ఇక్కడ ఇండికేటర్ బటన్ అనేది బ్లింక్ అవుతుంది. కాకపోతే నాకైతే అంత క్లియర్గానైతే కనబడడం లేదు అది. ఓకే, ఈకో మోడ్లో దీని పర్ఫార్మెన్స్ అనేది అంటే మీకైతే అంత నచ్చదు. 1,70,000 పెడుతున్నారంటే ఇంకా పర్ఫార్మెన్స్ అనేది మీరు కోరుకుంటారు. కాకపోతే ఇది ఈకో మోడ్ కాబట్టి దీంట్లో PMSM మోటార్ వాడారు కాబట్టి ఇన్స్టెంట్ యాక్సలరేషన్ అనేది మీకు చూడడానికి అయితే లభించదు. పవర్ అయితే చాలా లీనియర్గా వస్తుంది. మీకు యాక్సలరేషన్ కావాలనుకుంటే మీరు దీంట్లోని సెకండ్ అండ్ థర్డ్ మోడ్ ఏదైతే ఉందో దాంట్లోకి అయితే మీరు స్విచ్ అవ్వచ్చు. దీంట్లో మీకు కస్టమ్ మోడ్ కూడా ఉంది. అంటే మీ యూజేజ్కి తగ్గట్టు మీరైతే దీన్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైతే ఆ కస్టమ్ మోడ్లోకి యాడ్ చేస్తారో ఈకో, స్పోర్ట్స్ ఇవన్నీ మీకైతే వర్క్ అవ్వనమాట. మీరు ఎంత టార్క్, ఎంత యాక్సలరేషన్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కస్టమ్ మోడ్లో మీకు అంత యాక్సలరేషన్ అయితే ఈ స్కూటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కస్టమ్ మోడ్ని మీరు మొబైల్ యాప్ త్రూనైతే మీరైతే యాక్సెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈకో మోడ్లో టాప్ స్పీడ్ ఒకసారి చెక్ చేద్దాము.
సో మీరు ఎప్పుడైతే ఈ థ్రాటల్ని 50% కన్నా ఎక్కువ ఓపెన్ చేస్తారో మీకు ఈకో మోడ్లోని పవర్ అయితే అప్పుడైతే ఓపెన్ అవుతుంది. మీకు ఫస్ట్ 50% అయితే మీకు అంత పవర్ అయితే రాదు, యాక్సలరేషన్ అయితే రాదు. ఎప్పుడైతే 50% కన్నా ఎక్కువ మీరైతే థ్రాటల్ని అయితే ఓపెన్ చేస్తారో అప్పుడు మీకు పవర్ అనేది రావడం జరుగుతుంది. ఫుల్ థ్రాటల్ అనేది ఇచ్చాను, చూసారా స్కూటర్ అనేది దూసుకుపోతుంది. ఈకో మోడ్లోనే టాప్ స్పీడ్ని అయితే టచ్ అయింది ఫ్రెండ్స్. 80 km/h టాప్ స్పీడ్ ఇచ్చారు, నాకు 71 దాకా వెళ్ళింది. అండ్ దీంట్లో మీకు రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే థ్రాటిల్ని ఇలా ఓపెన్ చేస్తారో అప్పుడు స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఒక ఎంటీ స్ట్రెచ్లో ఉండి రీజనరేటివ్ బ్రేకింగ్ని మీరు వాడాలనుకుంటున్నారో అప్పుడు మీ థ్రాటిల్ని అయితే ఇలా రివర్స్లోనైతే తిప్పాల్సి ఉంటుంది. రివర్స్లో తిప్పితే మీకు రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది అప్లై అవుతుంది అండ్ పవర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ స్కూటర్ కూడా మీకు స్లో అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ దీన్ని వదిలేస్తే రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే ఇక్కడ ఆఫ్ అయిపోయింది, చూసుకోవచ్చు. మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాను. నేను పవర్ ఆన్ చేసినప్పుడు ఈ బార్ అయితే పైకి వెళ్తుంది. ఎప్పుడైతే నేను ఈ థ్రాటిల్ని రివర్స్లో తిప్పుతానో ఈ బార్ అనేది కిందికి వస్తుంది, మీరు చూసుకోవచ్చు. సో ఇలా రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే మీకైతే వర్క్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఆన్ ద గోలోనే ఈ బటన్స్ని యూజ్ చేసి మీకు ఇక్కడ డేట్ కానీ ఓడోమీటర్ కానీ వీటిని అయితే మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. సో నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే ఇవన్నమాట. పవర్ అయితే చాలా బాగుంది. మీరు ఈకో మోడ్లోనే ఈ స్కూటర్ అయితే టాప్ స్పీడ్ని అయితే టచ్ చేయడం జరుగుతుంది. సో ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి, హ్యాండ్లింగ్ బాగుంది. సో స్కూటర్ అయితే చాలా స్టడీగా ఉంది. సో క్లోజ్ టు నాకు ఏథర్ పర్ఫార్మెన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు. 1,70,000 ఎందుకు పెట్టారో నాకైతే ఇప్పుడు అర్థమైంది. దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ చేసేటప్పుడు నేనైతే స్కూటర్తో అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు, కాకపోతే రైడ్ చేసేటప్పుడు ఫీల్ అయితే చాలా బాగుంది. సో ఈ స్కూటర్ని ఇంకొక 8 to 10 kilometers రైడ్ చేస్తాను. సో దాని తర్వాత నా ఒపీనియన్తో మళ్ళీ కలుస్తాను. ఫ్రెండ్స్, ఈ స్కూటర్ యొక్క బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కానీ సస్పెన్షన్ కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. ఇంతవరకు ఎలక్ట్రిక్ స్కూటర్లో ఈ సస్పెన్షన్ ఇచ్చే పర్ఫార్మెన్స్ అయితే నేనైతే చూడలేదు. సో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవైతే ఉన్నాయో సో వాటి సస్పెన్షన్ బాగుంటుంది, బట్ ఈ స్కూటర్ యొక్క సస్పెన్షన్స్ అయితే దానికన్నా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని క్లోజ్డ్ ఒక 5 to 6 kilometers అయితే ఇప్పటివరకు అయితే నడిపాను. టాప్ స్పీడ్ చెక్ చేశాను, రైడ్ మోడ్లో దీని పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేశాను. ప్రస్తుతం నేను క్రూజ్ కంట్రోల్లో పెట్టాను. 56 స్పీడ్లో నేనైతే క్రూజ్ చేస్తున్నాను. క్రూజ్ కంట్రోల్ని అయితే నేను ఆన్ చేయడం జరిగింది. సో యాక్సిలరేటర్ని ప్రెస్ చేయకుండానే స్కూటర్ అయితే వెళ్తుంది, కాకపోతే ఈ స్పీడ్లో హ్యాండిల్ కొంచెం షేక్ అవుతుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో క్రూజ్ కంట్రోల్ యాక్సెస్ చేయడానికి ఏమీ లేదు. మీరు ఒక స్పీడ్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఈ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ని ప్రెస్ చేసి ఇక్కడ కిందన సెట్ అనే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే క్రూజ్ కంట్రోల్ అనేది సెట్ అయిపోతుంది. అండ్ మీరు స్పీడ్ని ఇక్కడ నుండి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఈ 2 బటన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ప్రస్తుతం 57, 58లో ఉంది. ఈ బటన్ని ప్రెస్ చేస్తే 59 వెళ్ళిపోయింది, ఇంకోసారి ప్రెస్ చేస్తే 61కి వెళ్ళిపోయింది. అండ్ రెడ్యూస్ కూడా చేసుకోవచ్చు. సో ఈ కింది బటన్ని ప్రెస్ చేస్తే మీకు స్పీడ్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయితే అవుతుంది. అండ్ మీరు ఎప్పుడైతే బ్రేక్స్ని ప్రెస్ చేస్తారో క్రూజ్ కంట్రోల్ అనేది డిసెంగేజ్ అనేది అయిపోతుంది. సో క్రూజ్ కంట్రోల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు 44 స్పీడ్లో ఉన్నాం కదా, ఈ సెట్ అనే బటన్ని ప్రెస్ చేస్తే క్రూజ్ కంట్రోల్ అనేది మనకు ఆన్ అయిపోతుంది. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ సిగ్నల్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఆ గ్రీన్ కలర్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అనేది సెట్ అయిపోయినట్టు. సో నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫీచర్ అయితే. సో స్కూటర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. దీని బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, దీని పర్ఫార్మెన్స్ కానివ్వండి, దీని స్పీడ్ కానివ్వండి. ప్రస్తుతం నేను రైడ్ మోడ్లో ఉన్నాను. ఈకో మోడ్లో పెట్టినప్పుడు ఫస్ట్ 50% థ్రాటిల్ ఇస్తే మనకి ఈకో మోడ్లో ఎలాంటి పవర్ అయితే డెలివర్ అవ్వాలో అలాంటి పవర్ అనేది డెలివర్ అవుతుంది. 50% కన్నా ఎప్పుడైతే మనం ఎక్కువ థ్రాటిల్ ఇస్తామో అప్పుడు దీని యాక్చువల్ పవర్ అనేది ఈకో మోడ్లో కానీ, రైడ్ మోడ్లో కానీ, స్పోర్ట్స్ మోడ్లో కానీ సో మీకు ఆ పవర్ అనేది డెలివర్ అవ్వడం జరుగుతుంది. అండ్ రైడ్ మోడ్లో పెట్టినప్పుడు ఆ ఫస్ట్ 50% థ్రాటిల్ రెస్పాన్స్ ఏదైతే ఉందో అదైతే మీకు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్పోర్ట్స్ మోడ్లో మీకు మొత్తంగా 6 kWh పీక్ పవర్ ఏదైతే ఉందో అదైతే మీకు రావడం జరుగుతుంది. సో ఈ మోడ్స్ అనేవి మీకు ఫస్ట్ 50% థ్రాటిల్ ఇవ్వడానికే మీకైతే యూజ్ అవుతాయి. తర్వాత 50% అనేవి మీకు ఆల్ రైడింగ్ మోడ్స్లో అదే పవర్ అనేది రావడం జరుగుతుంది. సో అది మీకు ఎలానో ఇప్పుడు చూపిస్తాను. ప్రస్తుతం రైడ్ మోడ్లో ఉన్నాను కదా, నేను ఫస్ట్ 50% థ్రాటిల్ ఇచ్చినప్పుడు నాకు రైడ్ మోడ్లో ఎంత పవర్ రావాలో అంతే వస్తుంది. తర్వాత 50% ఎప్పుడైతే ఇస్తానో స్కూటర్ అనేది రాకెట్లో మారిపోవడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. బాగుంది ఫ్రెండ్స్. దీంట్లో పిఎంఎస్ఎం మోటార్ వాడారు కాబట్టి ఆ మోటార్ సౌండ్ కూడా మీకైతే వినిపిస్తుంది మీరు వెళ్ళేటప్పుడు. స్కూటర్ పూర్తిగా సైలెంట్ అయితే కాదనమాట. పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్. నాకు చాలా బాగా నచ్చింది స్కూటర్ పర్ఫార్మెన్స్ అయితే. సో ఈ సెకండ్ 50% థ్రాటిల్ రెస్పాన్స్ ఏదైతే ఉందో సో ఆ దాన్ని మీరు యూజ్ చేస్తే ఏ పెట్రోల్ స్కూటర్ అయినా మీరు ఈజీగా బీట్ చేయవచ్చు ఫ్రెండ్స్. అంత పవర్ అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో వేసేద్దాము. ఈ బటన్ని ప్రెస్ చేస్తే మీకు మోడ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ మోడ్లో దీని పర్ఫార్మెన్స్ చూద్దాము.
టాప్ క్లాస్, బెస్ట్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అర్థమైంది దీని ప్రైస్ ఎందుకు ఎక్కువ పెట్టారు. ఈ పర్ఫార్మెన్స్ మీకు వేరే స్కూటర్లో లభించదు. ఏథర్లో ఉంటుంది, కాకపోతే ఏథర్ని మించిపోయిందని చెప్పుకోవచ్చు ఈ స్కూటర్ అయితే. ఇప్పుడు ఏథర్ ప్రైజెస్ కూడా తగ్గించారు. ఇది ఒకటి ప్రీమియం సెగ్మెంట్లో ఉందని చెప్పుకోవచ్చు. మీకు బజాజ్ అయితే ప్రైస్ తగ్గింది, ఏథర్ ప్రైస్ తగ్గింది, ఓలా ప్రైస్ తగ్గింది.